జూనియర్ ఎన్టీఆర్ తాజాగా పలు ఆసక్తికర అంశాలపై పెదవి విప్పారు. మరో 3 రోజుల్లో నాన్నకు ప్రేమతో పలుకరించేందుకు సిద్ధమైన తరుణంలో మీడియాకు భారీగా ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడటం, వ్యక్తిగత విషయాల గురించి అట్లే మాట్లాడకుండా ఉండే తారక్ తాజాగా మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. లక్ష్మీ ప్రణతి గురించి ఇప్పటివరకు పెద్దగా మాట్లాడని జూనియర్ తన జీవితంలో ఆమె ప్రభావం ఎంతన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. తన జీవితంలోకి ప్రణతి వచ్చాక చాలానే మారిపోయిందని, తన ఫోకస్ పెరిగినట్లు చెప్పారు. ప్రణతి తనకు మరో అమ్మగా అభివర్ణించిన ఎన్టీఆర్ తనలో ఒక పిల్లాడు ఉంటాడని, వాటిని ఎప్పుడూ అలానే ఉంచేస్తుందని చెప్పుకొచ్చాడు. ఇలా ప్రణతిలోని పాజిటివ్ కోణాలతో పాటు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్లను వెల్లడించాడు. ప్రణతికి వంట రాదని, కానీ తన కోసం కేక్ చేసేందుకు ప్రయత్నిస్తే అది కాస్త మాడిపోయిందని తారక్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఆ దెబ్బకు తమకు మేడంను వంట మానేయమనండి సార్ అంటూ పారిపోయాడట. తాను వంట బాగా చేస్తానని, కాకుంటే అతి కష్టం మీద ప్రణతి ఇప్పుడు ఆమ్లెట్ వేసేందుకు ట్రై చేస్తున్నట్టు చెప్పాడు. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా.